షాలోమ్ అలైకుం. షాలోమ్ అలైకుం. షాలోమ్ అలైకుం. Topic for today is the pride of Babel, the praise of God. The pride of Babel, the praise of God. బాబేలు యొక్క గర్వం, దేవుని యొక్క మహిమ. లేఖన భాగం, the text is from Genesis chapter 11 verses 1 to 9. ఆది కాండం 11వ అధ్యాయము మొదటి 9 వచనాల సారాంశాన్ని గమనిస్తే, నిమ్రో చక్రవర్తి కాలములో ప్రజలకు జీవిత విధం, వారికి ఆశలు, ఆశయాలు, వారి అతిశయము, వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చక్కగా గ్రంథస్థం చేయబడినది. హ్యూమన్ యూనిటీ అండ్ అంబిషన్. వారంతా ఐక్యంగా ఉన్నారు. వాట్ వాజ్ దేర్ అంబిషన్? వారి యొక్క కోరిక ఏమిటో గమనించినప్పుడు వాక్య భాగంలో 4వ వచనం, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రన్నని మాట్లాడుకునగా. దట్ వాజ్ దేర్ బిగ్ అంబిషన్. వారందరూ కూడా భూమి అందంట ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. వారు షీనార దేశం ముందు మైదానం వారు కనపడెను. అక్కడ నివసించి ఆకాశానికి శిఖరము మరొక గోపురం కట్టుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ఒక పట్టణమును, టు బిల్డ్ ఎ సిటీ అండ్ ఎ టవర్. They wanted not to be scattered. They wanted to live in one place. And that was their ambition. You can see the human rebellion against God's plan. దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. ఆది కాండము 9వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే విషయాలు చక్కగా ప్రస్తావించాడు. 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించమని చెప్పారు. The planning against the determined will of God, not to be scattered. చెదిరిపోకుండా మనం ఒక్కొచ్చట నివసిస్తాం. వారు దేవునికి వ్యతిరేకంగా, హ్యూమన్ రిబెలియన్ అగైన్స్ట్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని మహిమ కొరకు కాక వారి మహిమ కొరకు జీవించ ఆశిస్తున్నారు. చాలా pride and rebellion, a direct challenge to God's authority. దేవుని అధికారం త్రోసిపుస్తున్నారు వారు. అంత మాత్రం కాకుండా వారంతకు వారే గొప్పవారుగా లెక్కించబడాలని పేరు సంపాదించుకొని తాపత్రపడుతున్నారు. వారు కట్టే ఆ పట్టణం, ఆ గోపురం, ఇట్స్ నాట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు వారు ఆ పని చేయడం లేదు, పట్టణం కట్టడం లేదు. మనం ఏ పని చేసినా కూడా దేవుని మహిమ కొరకు, దేవుని నామ ఘనత కొరకు చేయాలి. దావీదు
మందిరము కట్టాలని ఆశించినప్పుడు దేవుని నామ ఘనత కొరకైన విషయాన్ని బైబిల్లో రాయబడి ఉన్నది. టు డూ థింగ్స్ ఫార్ ద నేమ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ పని చేసినా కూడా షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఈ పని, ఈ కార్యము దేవునికి మహిమ తెస్తుందా? దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్నదా? We're going against the plan of God, against the desires of God, against the will of God. మనం గొప్పగా లోకం దృష్టిలో కనపడాలని ఎన్నో పనులు చేస్తున్నాం. ఏమని చేస్తాడు? దే కన్ఫ్యూజ్ ద లాంగ్వేజెస్. తారుమారు చేస్తాడు, భాష తారుమారు చేస్తాడు. మరి ఆ పని ముగించలేకపోయారు, అది ఆగిపోయినది. కాబట్టి అలా కాకుండా మనం దేవుని మహిమ కొరకు ప్రతి కార్యాన్ని చేసి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీ ప్రణాళిక వ్యతిరేకంగా మనం జీవించకుండా, మీ తలంపులకు వ్యతిరేకంగా జీవించకుండా ప్రభువా ఏ కార్యము చేయకుండానట్టు సహాయం దయచేయండి. ఏ పని చేస్తే ప్రభువా అది మీకు మహిమ తెచ్చేదిలా, మీకు పేరు తెచ్చేదిలా ఉండే కృప దయచేయండి. మా పేరు కొరకు కాదు, మా ప్రతిష్ట కొరకు కాదు, మా ఘనత కొరకు కాదు నాయన, మీ ఘనత కొరకే సమస్తము చేయటం, మీ కోని విధముగా జీవించుటకు సాగిపోవటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రా చెల్లిస్తూ వాక్యం వెంట ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వారు మీ ఆత్మ కార్యాలు జరిగించవలసిన విజ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.